బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి గారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. శ్రీధర్ రెడ్డి గారు, ఫిరాయింపులపై మీరు ఆల్రెడీ హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని దుసభ్య ధర్మాసనం కొట్టేసి సరైన సమయంలో తీసుకోవాలి, స్పీకర్కు 4 వారాల గడువు ఎట్లా పెడతారంటూ ఆల్రెడీ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. అంటే ఇప్పుడు ఏ ధైర్యంతో, ఏ అంచనాతో మీరు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్టు ఫిరాయింపుల పైన? ఇప్పుడు స్పీకర్ గారికి పలానా టైం పెట్టలేము అని చెప్పేసి కోర్టు నిర్ణయించింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, డ్యూ రెస్పెక్ట్ టు ది కోర్ట్స్ అథారిటీ వాట్ ఎవర్, మరి వాళ్ళు ఫిరాయించిన చట్టం ఒకటి ఉంది. పార్టీ ఫిరాయింపు చేస్తే వాళ్ళు అనర్హత వేటు పడాలి. మరి మన స్పీకర్ గారు నిర్ణయం తీసుకోరు. ఆల్రెడీ ఈ విషయానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ గారికి కూడా అప్పీల్ చేసినారు. చేయకపోతే కోర్టుకు వెళ్ళినాం. ఇప్పుడు మరి ఏం చేయాలి అంటే, ఇప్పుడు పార్టీ ఫిరాయించినా వాళ్ళ మీద చర్యలు ఉండకూడదు అనే విషయాన్ని ఒప్పుకొని గమ్మున ఊరుకోవాలన్నా, లేకపోతే మాకున్న అవకాశాలను వినియోగించుకొని మళ్ళీ న్యాయస్థానం ఆశ్రయించాలనుకున్నప్పుడు సుప్రీంకోర్టులో 4 మీద ఎస్ఎల్పి, మిగతా 6 మంది మీద రెడ్ పిటిషన్ వేసినారు. లెట్ ది సుప్రీం కోర్ట్ కమ్అట్ విత్ వర్డిక్ట్. దానికి ఒక కేశవ్ మెగాచంద్ర సింగ్ అది కేసు ఏదైతే ఉందో, కేశవ్ మెగాచంద్ర సింగ్ కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించినటువంటి రిఫరెన్స్ ని 4 వారాల్లో 3 నెలలు సంథింగ్ దెర్ ఇస్ టైం లైన్ ఇచ్చారు. ఆ టైం లైన్ కి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక నిర్ణయాలు ఉన్నాయి. 3 నెలల్లో. ఆ 3 నెలలకు సంబంధించి వాళ్ళ సుప్రీంకోర్టు ఈ పర్టికులర్ కేసు సంబంధించి స్పీకర్ గారి యొక్క వ్యవహారానికి సంబంధించి ఏం నిర్ణయం చేస్తారో మనం చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒకటి మాత్రం వాస్తవం ఇవాళ ఏంటంటే, ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్సో ఇన్ డైలమా. తర్వాత కొంతమంది కొన్నిసార్లు మేము బీఆర్ఎస్ని వీడలేదని, టెక్నికల్గా ఇంకా పార్టీలోనే ఉన్నామని, కాంగ్రెస్లో చేరలేదని, కాంగ్రెస్ కండువా కాదని, దేవుని కండువా అని రకరకాలుగా చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క వ్యవహారశైలి చూస్తున్నాం. అవసరం మేరకు ఈ యొక్క నాయకులు ఎట్లా బిహేవ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ప్రత్యేకించి మీకు పిఏసి ఉంది కదా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా బిహేవ్ చేసిందంటే, పార్టీ మారాడని తెలిసినటువంటి ఒక ఎమ్మెల్యే గారికి బీఆర్ఎస్ సభ్యుడని చెప్పి సాంకేతికంగా ఆయన చైర్మన్ చేశారు. అది ఎక్కడ కూడా జనరల్గా ఏంటంటే, అపోజిషన్కి ఇచ్చినప్పుడు అపోజిషన్ యొక్క అభిప్రాయం మేరకు, నిర్ణయం మేరకు వాళ్ళు తీసుకుంటారు, ఆ చైర్మన్ నియామకం ఉంటుంది. అట్లా కాకుండా ఒక కుట్రపూరితమైన వ్యవహారం చేసి బీఆర్ఎస్ పార్టీ యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా ఇన్ ప్రిన్సిపల్ ఇవాళ సాంకేతికంగా ఆయన పేరు చూపించారు. ఆయన మాత్రం ఇవాళ ఎక్కడ తిరుగుతూ ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాడు. అంటే బేసిక్గా ఇట్స్ బ్లేటెంట్ వయలేషన్ ఆఫ్ ది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఒకటి ఉంది, లేకపోతే ఫిరాయింపు చట్టానికి ఉన్నటువంటి ఒక పద్ధతులకు వ్యతిరేకంగా వాళ్ళు ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో సుప్రీంకోర్టు ఒక సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. నాకు విశ్వాసం ఉంది ఖచ్చితంగా. వీళ్ళ మీద వేటు పడక తప్పదు, వాళ్ళు డిస్క్వాలిఫై కాక తప్పదు, ఈ 10 స్థానాల్లో ఉప ఎన్నిక రాక తప్పదు, ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవక తప్పదు. అంటే ఆల్రెడీ మీరు అన్నట్టుగా కొందరు ఎమ్మెల్యేలు లైక్ దానం నాగేంద్ర లాంటి ఎమ్మెల్యేలు ఇంకా నేరుగానే బయటకే మాట్లాడుతున్నారు. మరి మిగతా ఎమ్మెల్యేలు కొంత సేఫ్ గేమ్ ఆడినట్టుగా కనిపిస్తోంది. అదొక అంశం. అయితే దానం నాగేంద్ర అనేది ఓపెన్ అండ్ షట్ కేసు. యాక్చువల్గా ఇప్పటికల్లా అంత దారుణం అంటే, ఆయన బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ గుర్తు మీద పార్లమెంట్కి పోటీ చేసినాడు కదా. అంతకంటే ఏం ఎగ్జాంపుల్ కావాలి? అంతకంటే ఏం బ్లేటెంట్ వయలేషన్ ఆఫ్ ది నామ్స్ ఉండాలి? ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ప్రూవ్ చేసుకునే ఇవన్నీ ఆయన యొక్క వ్యక్తిగత స్వార్థ అంశాల కోసం 100 మాట్లాడినాయండి. దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ ట్రస్ట్. ఈ ఆల్రెడీ హాస్ బ్రీచ్డ్ ట్రస్ట్. ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ గుర్తు మీద బీఆర్ఎస్ మీద పోటీ చేసింది కదా. ఇక ఆయన మాట్లాడకున్నా ఆయన ఈజ్ లాస్ట్ ఆల్ హిస్ క్రెడిబిలిటీ. అసలు ఆ పాయింట్ ఆఫ్ ట్రస్టే లేదు. అది దాని గురించి చర్చ కూడా వేస్ట్. ఖైరతాబాద్ కూడా ఖచ్చితంగా ఐ థింక్ ఈజ్ ద ఫస్ట్ కేస్ టు గెట్ డిస్క్వాలిఫైడ్. ఖచ్చితంగా ఎన్నిక వస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు సరైన నిర్ణయం తీసుకుంటుంది అనుకుంటున్నాం. యాజ్ ఐ సెడ్ ఇన్ ద పాస్ట్, ఈ 10 మంది ఎమ్మెల్యేల స్థానాల్లో బరాబర్ ఉప ఎన్నిక జరిగి తీరుతుంది. ఇవాళ తీసుకున్న నిర్ణయం అనేది ఖచ్చితంగా ఒక కొత్త మైల్ స్టోన్ అవుతుంది మన తెలంగాణ పాలిటిక్స్. అంటే యాక్చువల్గా 10 మంది ఎమ్మెల్యేలపై మీరు ఫిర్యాదు చేసి 9 నెలలు అవుతుంది. అవును, అదొకటి. 2, హైకోర్టు తీర్పిచ్చి 6 నెలలు పూర్తయింది.
కేశవ్ మేఘాచంద్ర కేసు మీరు కోట్ చేశారు కాబట్టి అందులో చెప్పింది ఏంటంటే టైం ఫ్రేమ్ ఫర్ అడ్జుడికేషన్, కరెంట్లీ దేర్ ఈజ్ నో టైమ్ ఫ్రేమ్ టు ఎడ్యుకేట్ కేసెస్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ అని చెబుతూ, హౌవెవర్ టు కంటైన్ దిస్ లిబర్టీ ఆఫ్ స్పీకర్, ద కోర్ట్ ఇన్ ద రీసెంట్ జడ్జ్మెంట్ హెల్డ్ దట్ unless there are any exceptional circumstances, disqualification petitions under the 10th schedule should be decided by the speakers within the 3 months. అబ్సల్యూట్గా ఇది మీరు చాలా క్లియర్గా ఉన్నారు. ఎక్సెప్షనల్ కేసెస్ అని చెప్పేసి రాశారు. ఇప్పుడు దానం నాగేందర్ కంటే ఎక్సెప్షనల్ కేసు ఏం కావాలి? ఈ పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీ గుర్తు మీద పార్లమెంట్కి పోటీ చేయడం అనేది అంతకంటే వర్స్ట్ వయలేషన్ ఇంకోటి ఉండదు. ఇంకా ఇక అంతకంటే ఎక్సెప్షనల్ కేసు ఏమి ఉండదు. ఎగ్జాంపుల్కి స్పీకర్ గారు అట్లీస్ట్ ఇఫ్ గుడ్ సైన్స్ ప్రివైల్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ది పొజిషన్ ఆఫ్ ద స్పీకర్, ఆయన ఇప్పటికల్లా విచక్షణాధికారం మీకు ఎంత ఉన్నా కానీ, ప్రసాద్ కుమార్ గారు ఒక పద్ధతి గల మనిషి అని ఆయన చెప్పుకుంటారు. చాలాసార్లు ఈ యొక్క ఫిరాయింపులను నేనైతే ప్రోత్సహించే వ్యక్తిగతంగా కూడా చెప్పారు. కాబట్టి దానం నాగేంద్ర గారి కేసు అయితే ఈ టైం కల్లా అసలు ఎప్పుడో డిస్క్వాలిఫై అయి ఉండాలి. లేదు ఆయనకేమైనా నైతిక విలువలు కొద్దో గొప్ప మిగిలి ఉంటే ఈ షుడ్ హావ్ రిజైన్డ్ బై దిస్ టైం. వేరే పార్టీ గుర్తు మీద పోటీ చేసిన తర్వాత నేను ఆ పార్టీ ఎమ్మెల్యేనని మీరు ఎట్లా చెప్పుకొని తిరుగుతారు? మీరు ఆల్రెడీ ఇంకొక రాజ్యాంగబద్ధమైనటువంటి పార్లమెంటేరియన్ పదవి కోసం పోటీ చేసినారు. అంటే యూ డింట్ వాంట్ దిస్. హ్యాడ్ యూ బీన్ ఎలక్టెడ్ ఆన్ కాంగ్రెస్ దిస్ థింగ్, మీరు ఖచ్చితంగా అసెంబ్లీ పదవి ఎమ్మెల్యే పదవి వదులుకునే వాళ్ళు కదా. మరి అంటే టెక్నికల్లీ లేకపోతే మానసికంగా మీరు ఆ పదవి వదులుకోవడానికి సిద్ధమైపోయారు. కాబట్టి కొద్దో గొప్ప ఎంతైనా నైతిక విలువలు మిగిలి ఉంటే ఇటువంటి మాటలు మాడకుండా బై దిస్ టైం యూ వుడ్ హావ్ యాక్చువల్లీ గాట్ రిజైన్. అంటే యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరినట్టుగా అప్పుడు వార్తలు వచ్చాయి. బట్ దాన్ని ఆయన కోరడాలు మీరడాలు ఇవన్నీ ఏం లేవండి. చేసి ఉంటే చేసి ఉండాలా, చేయలేదు, చాలా క్లియర్. కాబట్టి నేను చేయనని చెప్పుండే ఆయన అక్కడ సీట్ తీసుకొని ఉంటాడు. ప్రజలు తిరస్కరించారు. ఈ లాస్ట్ ది ఎలక్షన్ ఈజ్ కంటిన్యూయింగ్ అంటే బోత్ ఎండ్స్ ఈ లాస్ట్ బేసికలీ. కాబట్టి దానం నాగేంద్ర గారి విషయంలోనైతే సాంకేతికంగా, వ్యక్తిగతంగా చెప్పాలని నాకేం లేదు, సాంకేతికంగా స్పీకర్ గారు ఒక్క నిమిషం కూడా వెయిట్ చేసే అవసరం లేదు. మిగతా వాళ్ళ విషయాల్లోన వాళ్ళు ఏమైనా సాంకేతికంగా డిఫెండ్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. మేమైనా కాంగ్రెస్ కండువా కప్పుకున్నామా, మేము సీఎం ఇంటికి పోయినాం, ఏదో కండువా కప్పారు, ఏదో కలిసి పనిచేస్తున్నాం, నాటకాలు వేస్తుండొచ్చు. కానీ నాగేంద్ర విషయంలో మాత్రం దర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో. పిఎస్సి విషయంలో కానీ చేసినటువంటి ఒక విషయాలు ఇవన్నీ పబ్లిక్లో ఉన్నాయి. హౌవెవర్ ఇప్పుడు మీరు ఏదైతే కేసుని చాలా క్లియర్గా వాళ్ళు ఏం చెప్పారు, టు కంటెంట్ ది లిబర్టీ ఆఫ్ ది స్పీకర్ ఆఫీస్ అని చెప్పి, స్పీకర్ యొక్క అధికారాల యొక్క నియంత్రణ అని చెప్పలేం కానీ వాటికి ఉన్న విచక్షణాధికారాన్ని అన్లిమిటెడ్ కాలానికి పొడిగించలేం. కాబట్టి 3 నెలల్లో డెసిషన్ తీసుకోవాల్సిందే అని చెప్పినటువంటి ఒక కేసు పూర్వపరాలు గతం తీర్పులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ సేమ్ కేసు ఇన్ తెలంగాణ ఆల్సో ఖచ్చితంగా స్పీకర్ గారు ఇండెఫినెట్ టైం అంటే వారికి తోచినంత టైం తీసుకొని పెండింగ్ పెట్టి ఒక పార్టీకి రాజకీయంగా అనుచిత లబ్ధి చేకూర్చలేరు. కాబట్టి వారు నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టు వారికి చెప్పి 3 నెలల్లో ఏదో సమయం ఇచ్చే కంటే ముందు తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, అంటే మరి ఇక్కడ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని హైకోర్టు దిశభ ధర్మసను కొట్టేసింది. అప్పుడు కూడా ఖచ్చితంగా ఈ వాదన చేసి ఉంటారు కదా? ఉండొచ్చు. కాకపోతే కొన్నిసార్లు ఎక్సెప్షనల్ కేసు అని ప్రూవ్ చేయలేని పరిస్థితి ఇక్కడ ఉండొచ్చు. ఓకే, బట్ వీ హ్యావ్ వన్ మోర్. ఇప్పుడు అట్లాంటిప్పుడు అపెలేట్ కోర్ట్స్ ఎందుకు ఉన్నాయండి? నెక్స్ట్ లెవెల్ కోర్ట్స్ ఉన్నాయి, అపెక్స్ కోర్ట్ ఉంది అందుకు కదా. కాబట్టి సుప్రీంకోర్టులో ఈ వాదన మరింత బలంగా మరింత పద్ధతిగా తీసుకెళ్తాం. విల్ యూటిలైజ్ వన్ మోర్ ఆపర్చునిటీ. ఈ కేసును కూడా గతంలో సుప్రీంకోర్టే ఇచ్చినటువంటి ఒక తీర్పు ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళాం. దట్ విల్ ఆటోమేటికల్లీ గెట్ ప్రివేల్డ్ ఓవర్. నాకు తెలిసి ఒక నిర్ణయం అయితే అనుకూలంగా వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పవు. ఓకే, ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు పిసిసి ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా. స్పీకర్ అధికారాలకు సంబంధించి ఎప్పుడు చర్చే, అటు హైకోర్టులోనైనా సుప్రీంకోర్టులోనైనా. మీరు కేశవ్ మెగాచంద్ర సింగ్ కేసులు స్పెసిఫిక్గా ఉన్నప్పటికీ ఇక్కడ ఈ ఎక్సెప్షనల్ సర్క్యూమ్టెన్సెస్ అన్న దగ్గర కూడా కొంత మెలుకు ఉంది. అవి ఏంటి అసలు ఎక్సెప్షనల్ సర్క్యూమ్టెన్సెస్ అనేవి? ఏయో ఊహించలేనంత గొప్ప పరిస్థితులు, నిర్ణయం తీసుకోలేనంత అనూహ్యమైన పరిస్థితులు ఏమైనా ఉంటే తప్పితే, దట్స్ వాట్ ది కోర్ట్ ఈస్ సేయింగ్. ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో కాకుండా సాధారణ పరిస్థితులలో నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు ఒకవేళ స్పీకర్ గారు ఆయనకు ఎక్సెప్షనల్ ఏమైనా ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి, అట్లాంటి ఏమైనా ప్రూవ్ చేసుకుంటే వేరు. కానీ నేనే ఉండండి ఇప్పుడు ఏమున్నాయి ఇక్కడ? వాట్ ఆర్ ది ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్? మన దగ్గర ఏమున్నాయి ఇప్పుడు? పరిస్థితులు ఏమున్నాయి? కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, ఒక కేసు అయితే నాగేందర్ గారి కేసుని
రిపీటెడ్లీ నేను ఎందుకు మీకు ప్రస్తావిస్తున్నానంటే ఆయనకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేశారు. అవును. కాబట్టి ఇట్ ఈస్ అ బ్లేటెంట్ వయలేషన్ ఆఫ్ ది యాక్ట్. కాబట్టి ఖచ్చితంగా ఫిరాయింపుల చట్టానికి లోబడి ఆయనను డిస్క్వాలిఫై చేయాల్సిందే. అక్కడ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఏముంటాయి? బేసికల్లీ లేవు. మిగతా 9 పిటిషన్ సంబంధించి కూడా కోర్టు డెసిషన్స్ సరే ధర్మాసనం కొట్టేసి ఉండవచ్చు కానీ ఇప్పుడు 6 నెలలు దాటిపోయింది కదా, ఇంకేముంది? ఆడ కూడా కోర్టు అని చెప్పింది సాధారణ పరిస్థితులలో 3 నెలల్లో మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటి నుంచి 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటే కూడా ఒకవేళ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయనుకుంటే హౌ లాంగ్ విల్ దే కంటిన్యూ? ఎన్ని రోజులు ఇటువంటి అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి యొక్క గడ్డు పరిస్థితులు స్పీకర్ గారికి ఉంటాయి? మిగతా అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఉన్నటువంటి ఒక స్వేచ్ఛ ఉన్నట్టే దీనికి కూడా స్వేచ్ఛ ఉంది కదా. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది. మీరు వేసిన పిటిషన్ సింగిల్ జడ్జ్ తీర్పుకు సంబంధించి దిశపై ధర్మాసనం కొట్టేస్తున్నప్పుడు చేసిన వ్యాఖ్యలు సరైన సమయం అన్న పదం మాత్రం వాడారు. ఇప్పుడు సరైన సమయం ఏందనేది ఇప్పుడు కోర్టులు విచక్షణాధికారం ఉన్నాయని ఒప్పుకుంటూనే జ్యుడిషియల్ రివ్యూలోకి పరిధి లోబడే ఉంటాయని చెప్పారు ఏమని మీరు నిర్ణయాలు. కాబట్టి ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లేవనేది మేము ప్రూవ్ చేస్తాం కదా. డెఫినెట్లీ మీరు అపెలేట్ కోర్టుకి వెళ్ళినప్పుడు, అపెక్స్ కోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు వారు నిర్ణయం తీసుకోలేనంత గడ్డు పరిస్థితులు ఏమీ లేవు రాష్ట్రంలో అనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రూవ్ చేస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, నైతిక అర్హత గురించి మాట్లాడారు. ఇప్పుడు నైతిక అర్హత గురించి చర్చ మనం చేయాల్సి వస్తే చాలా విషయాలకు అది మీరు అనుకున్న విధానం. కొంతమంది అప్పుడు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ శాసనసభ పక్షమే విలీనం అయిపోయింది. సరే ముందు చేశారా, వెనక చేశారా, ఒక్కరిని ఇద్దరు చేశారా, ఒకేసారి గుంపు చేశారా, ఆ చర్చకు వెళ్దామంటే దానికి ఒక సెపరేట్ చర్చ పెట్టుకుందాం. ఇక్కడ నైతికాల గురించి మాడుకునే వ్యవస్థ కాదు. కానీ నేనేమంటున్నానంటే నైతికమైన అర్హత గురించి మాడుకోవాల్సి వస్తే అనేక అంశాలకు సంబంధించి నైతికమైనటువంటి విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ పిఏసీ చైర్మన్ నియామకం, ఆరికపూడి గాంధీ గారిని ఏ విధంగా పిఏసీ చైర్మన్ గా నియమించారు వితౌట్ టేకింగ్ ది ప్రిన్సిపల్ అపోజిషన్స్ కాన్సెంట్ అనేది అదొక నైతికమైన విషయం తీసుకుందామా అట్లా. కాబట్టి అవన్నీ కాదు, ఇక్కడ సాంకేతికంగా ఈ 10 మంది అనర్హులు అవుతారు అనే దానికి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఫిరాయింపుల చట్టానికి లోబడి తీసుకునే నిర్ణయం తీసుకోవాల్సి వస్తే స్పీకర్ గారి విచక్షణాధికారమైన విచక్షణతో కూడినటువంటి అధికారం. విచక్షణాధికారం అనే దానికి అర్థం ఏంటంటే నా ఇష్టారీతిన నా ఇష్టం వచ్చినట్టు నాకు తోచినప్పుడు నా పార్టీ ఏ పార్టీనైతే నేను వచ్చానో స్పీకర్ గారు ఆ పార్టీ యొక్క రాజకీయ ప్రయోజనాలకు లోబడి అని కాదు కదా. కొంతమంది సభ్యులను చట్టంకి వ్యతిరేకంగా, ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుని కూడా వాళ్ళ ప్రయోజనాలను రక్షించడం అనేది కొంతమంది వ్యక్తుల యొక్క ప్రయోజనాలు రక్షించడం అవుతుంది. అది శాసనసభ ఔన్నత్యాన్ని కానీ శాసనసభ గౌరవాన్ని కానీ మీరు ఏ చట్టాన్ని అయితే మీకు చేతికి ఇచ్చారో దాన్ని కాపాడే మీకున్నటువంటి ధర్మాన్ని కానీ కాపాడేట్టు కాదు కదా అప్పుడు. సో విచక్షణాధికారం అంటే ఇష్టారీతన చేయడం కాదు. మాట్లాడారు కాబట్టి ఈ సుప్రీంకోర్టు మీరు ప్రస్తావించిన కేసు మెగా చంద్ర సింగ్ కేసులో ఒక ఇంపార్టెంట్ రికమెండేషన్ చేసింది, అది చదువుతున్నాను. చెప్పండి. ద కోర్ట్ సజెస్టెడ్ దట్ అన్ ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ కెన్ బి అపాయింటెడ్ which will be substitute the Speaker of the Lok Sabha and Legislative Assemblies to deal with the matters of disqualifications under the schedule. Absolutely. అంటే స్పీకర్ కాకుండా ప్రత్యేక ట్రిబ్యునల్ పెట్టండి డిస్క్వాలిఫికేషన్స్ వరకు అన్నది ఇంకా చాలా చేశారు. ఇది ఇప్పుడు ఈ మొత్తం చట్టమే లోపభూయిష్టము, దీన్ని మార్చాలా అని చెప్పింది ఎవరండి? రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు చెప్పి మా ప్రభుత్వం కేంద్రంలో వస్తే కొత్తగా మొత్తానికి ఈ చట్టాన్ని మార్చేస్తాం అని వాళ్ళు చెప్పారు. ఎట్టి బస్సులలో ఫిరాయింపులు ఉండకూడదని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు అయితే రాళ్లతో కొట్టాలని చెప్పారు. సో డిఫరెంట్ కేసు ఆల్టుగెదర్. కానీ సరే ఇవాళ కారణాలు ఏమైనా కానీ వాళ్ళు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఒక అంశానికి వాళ్ళ ప్రభుత్వం రాలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో యథేచ్ఛగా వేరు వేరు అంశాలను చెప్పుకొని దే వెంట్ బ్యాక్. కానీ ఇప్పుడు ఆ ట్రిబ్యునల్ నిజంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉంది పైన, వాళ్ళు తేరు, ఎక్కడ తెచ్చే అవకాశాలు లేవు. సరే మన ముందు లేని ఎగ్జిస్టెన్స్ లో లేని అంశాల గురించి మాట్లాడుకొని కూడా లాభం లేదు, బికాజ్ నో పార్టీ వాంటెడ్ ఇట్. కానీ ఇప్పుడు మేము కోర్టుకు వెళ్ళాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంగా వాళ్ళు ఏం ముందుకెళ్తారు, సుప్రీంకోర్టుకి ఏం చెప్తారనే అంశం అనేది ప్రధానం. బట్ ఐఎమ్ వెరీ మచ్ క్లియర్, యాజ్ మెన్షన్డ్ ఇన్ ది ప్రీవియస్ కేస్ ఆఫ్ కేశం మెగా చంద్ర సింగ్, there are no exceptional circumstances prevailing in this state of Telangana for Honorable Speaker to take a decision in case of disqualifications as sought by BRS party. అది మేము చెప్తా ఉన్నాం. Let us see ఏమైతే. రైట్, దయాకర్ గారు. హలో
దయాకర్ గారు రైట్, కొంత సిగ్నల్ ప్రాబ్లం కూడా వస్తుంది. అంటే చాలా అంశాలను మళ్ళీ వాళ్ళు తెర ముందుకు తెస్తున్నారు. మీ టైంలో జరిగినవి 12 మంది ఎమ్మెల్యేలని విలీనం చేసుకోవటం, ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ విన్నాయే. ఇవన్నీ పోయిన 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ మాట్లాడినవే. ఇవాళ ప్రభుత్వంలో మీరు వచ్చిండ్రు. ఓకే, నేను రొటీన్గా చెప్పట్లేదు. మేము సరే ఇప్పుడు మీరు మంచిగా చేయాలి కదా, అవును, మీరు మంచిగా చేస్తానని ప్రామిస్ చేసిన అంశాన్నే, రాహుల్ గాంధీ మాట్లాడిన అంశాన్నే నేను గుర్తు చేస్తా ఉన్నాను. అది కాదు ఇప్పుడు మేము చేయము అంటే, ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ ది సెడ్ అండ్ డన్ ఇవన్నీ అంశాలు ప్రజాబాహుల్యంలో ఉన్నాయి. ఓకే, మొన్న ఒక తీర్పు వచ్చింది. అంటే రాహుల్ గాంధీ మాట్లాడింది గుర్తు చేయడానికి మీకు ఎంత హక్కు ఉందో, మరి మీ హయాంలో 12 మంది సేమని చెప్తున్నాం కదా, గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఇప్పుడు ఇమోషన్స్ కాదు కదా పని అయ్యేటివి. ప్రస్తావించే రైట్ కూడా వాళ్ళకు ఉంది. సుప్రీం కోర్ట్ ఇప్పుడు కోర్ట్ ఆఫ్ లా ముందు ఇమోషన్స్ పనిచేయవు కదా. కరెక్ట్, ఇవేం ఉండవు. కోర్ట్ ఆఫ్ లా ముందు ఇవాళ ఫార్ములా ఈరేస్ కేసులో తప్పు జరగలేదని కేటీఆర్ ఓపెన్ గా చెప్తున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయని చెప్తున్నాము. ఉద్దేశం కూడా చెప్పాము. రేస్ వచ్చిన మాట వాస్తవం, రేస్ జరిగిన మాట వాస్తవం. రెండోసారి జరిగే రేస్లో ప్రమోటర్ మార్చాల్సిన పరిస్థితులలో కొత్త వ్యక్తిని తీసుకొచ్చిన మాట వాస్తవం. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అయిన మాట వాస్తవం. డబ్బులు ఎక్కడికి పోయిన మాట వాస్తవం. కానీ అవన్నీ కాదు కదా మీరు ప్రాతిపదిక తీసుకుంది. మీరు కొన్ని సాంకేతిక అంశాలు మాత్రమే ప్రాతిపదికగా తీసుకున్నారు. కొన్ని సాంకేతిక అంశాలు మాత్రమే ప్రాతిపదిక తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఇమోషన్స్ అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరిగింది కాదు. మన ముందున్నది డిఫెక్షన్స్, ఫిరాయింపులు, మన ముందుంది సుప్రీంకోర్టులో కేసు, మన ముందుంది హానరబుల్ స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారా లేదా, దానికి సంబంధించి రెఫర్ చేసినటువంటి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రేపు సుప్రీంకోర్టు ఎస్ఎల్పీలో కానీ ఆ డబ్ల్యూపీలో కానీ ఏం తీసుకుంటుంది అనే అంశం. ఇమోషన్, నైతికత ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అందుకంటే చెప్పేది ఏం లేదు. ఒక మాట సతీష్ గారు మాట్లాడండి. శ్రీధర్ రెడ్డి గారు చెప్పేదానితో అన్నిటితో ఏకీభవిద్దాం ఒక నిమిషానికి. కానీ మీ అప్పుడు ఎందుకు రాలేదనేది ఎప్పుడైనా ఆత్మపరిశీలన చేసుకున్నారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మీరు అంటారు, బీఆర్ఎస్ కూడా అంటుంది అనుకున్నాం. దయాకర్ గారు బీఆర్ఎస్ చేసింది కరెక్ట్ అని మేమేమైనా సర్టిఫికేట్ చేయం. కానీ ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళింది 10 మంది ఎమ్మెల్యేల పైన కాబట్టి రేపొద్దున సుప్రీంకోర్టులో వాదనలు చేసినా కూడా ఈ అంశం చుట్టూనే వాదన జరుగుతుంది. నేను దానికి కండిషన్స్ అప్లై చెప్పిన సుప్రీంకోర్టు కానీ మొదట అంటే సార్ అటు ఇటు అయింది, కొట్లాడింది. జానారెడ్డి గారు ఎల్పీ లీడర్ గా ఉన్నారు. సెకండ్ టైం 2018 నుంచి 23 వరకు మాకు 16-18 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని సానుకూలంగా ఉన్న ఎంఐఎం కి విపక్ష నాయకుడిని ఇచ్చి బట్టి గారిని తీసేసింది. ఇప్పుడు అపోజిషన్ పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పును అది అపాస్యం చేసినట్టు కాదా వాళ్ళకి? ఆ రోజు నేను అంటున్నా, ఆ రోజు మేము కూడా బట్టి గారు మీరు సుప్రీంకోర్టులో బిల్ వేసింది చూడండి, బట్టి గారి సుప్రీంకోర్టు బిల్ ఇంతవరకు వచ్చిందా? అది వర్కింగ్ మిషన్ ఏమన్నా ఉందా ఇప్పుడు వాళ్ళకి? మనకు చెప్తా ఉంటారు. దయాకర్ గారు మీరు లైవ్ లోనే ఉండండి. ఫార్ములా ఈ కార్ కేసుకు సంబంధించి కేటీఆర్ ఒక సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నేతలకి. మరి ఆ సవాల్ని మీరు స్వీకరిస్తారా లేదనేది నేను మీతో మాట్లాడతాను. శ్రీధర్ రెడ్డి గారు ఈ సవాళ్ళు, ఈ వృధా ప్రయాస సవాళ్ళు, ఇలాంటి సవాళ్ళు ఎవరైనా చేస్తారా అని అంటున్నారు దయాకర్ గారు. ఇప్పుడు ఎవరెవరు ఏమేమి సవాళ్ళు చేయాలనో కాంగ్రెస్ పార్టీ చెప్తే దాన్ని బట్టి చేస్తాం. ఇప్పుడు ఆయన ఒక మాట ఏం చెప్పాడంటే చాలా క్లియర్గా, ఇది రాజకీయ పరంగా కక్ష సాధింపు కోసం పెట్టిన కేసు అనే విషయాన్నే తొలి రోజు నుంచి చెప్తున్నాము. దానికి ఏసీబీని వాడుతున్నారు. ఏసీబీ ఒక కేసు ఫైల్ చేసింది కాబట్టి ఆటోమేటిక్గా ఈసీఐఆర్ అంటే ఈడీ కేసు ఫైల్ అయిందనేది చెప్తూ వస్తున్నాం. ఎండ్ ఆఫ్ ద డే ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్. మీ చేతిలో ఉన్నటువంటి ఒక దర్యాప్తు సంస్థలను మీరు వాడుకొని రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారని చెప్తున్నాం కాబట్టి ఈ పంచాయతీ అంత ఎందుకు? రాజకీయ కక్ష సాధింపే కదా. ఉన్న కేసులు మీ మీద ఉన్న మా మీద కేసులని ఓపెన్గా ఎదుర్కొందామని ఒక పొలిటికల్ స్టేట్మెంట్, రాదర్ ఒక ఛాలెంజ్ వారు ఇచ్చారు. అది ఏం మాట్లాడుతారో మీరు రాజకీయంగా మాట్లాడండి. ఈ ఛాలెంజ్ చేసినంత మాత్రాన ఏసీబీ కేసు అయితే విత్డ్రా చేసుకోరు కదా, ఈడీ కేసు అయితే విత్డ్రా చేసుకోరు కదా. అది చెప్తూనే దర్యాప్తు సంస్థలకు సహకరిస్తూనే ఉంటాను, ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తాను, వాస్తవాలు చెప్తూనే ఉంటాను అని చెప్తూ టు షో ఇస్ శానిటీ, అంటే ఆయన యొక్క వాస్తవాన్ని చెప్పడం కోసం, నిజాయితీని బలంగా చెప్పడం కోసం రాజకీయ ప్రేరితమైన కేసులో మీ చిత్తశుద్ధి ఎంత మా చిత్తశుద్ధి ఎంత అని చెప్పడంలో భాగంగా ఆ సవాల్ చేసినాం.
దానికి అనుగుణంగా మీరు స్పందించారా అది మీ ఉద్దేశం. ఓకే ఆ సవాల్ చేసినంత మాత్రాన కేసులు ఏమైనా విడ్రా చేస్తారా, చేయమని అడిగామా, చేయమని చెప్తామా. ఓకే లీగల్గా ఏమున్నాయో ఆప్షన్స్ అవి ఎక్స్ప్లోర్ చేసినాం, అయినాయి కాలేదు వేరే సంగతి. కానీ ఇలాంటి సవాళ్ళు ఎవరు స్వీకరించరు కదా, ఇలాంటి సవాళ్ళు ఎందుకు స్వీకరిస్తారు? స్వీకరించారా వారి పరిధిలో ఉన్న అంశం అండి. ఓకే. మీరు స్వీకరించండి అని నేనేమో మెడ మీద కత్తి పెట్టేది లేదు. రైట్. అది మీ యొక్క మీ పరంగా మీకున్నటువంటి యొక్క మీ నిజాయితీతో ఉన్నటువంటి మీ చిత్తశుద్ధితో ఉన్నటువంటి మీ తెగింపు దమ్ముతో ఉన్నటువంటి ఒక అంశం. అంతేగాని దానికి ఏమన్నా సెపరేట్ ప్రిస్క్రైబ్డ్ లా ఏమైనా ఉందా? ఉన్న విషయాలని రాజకీయంగా ప్రజల ముందు పెట్టినాం. ఇంత గట్టిగా మేము ఉన్నాం, ఇంత నిజాయితీగా మేము ఉన్నాం, ఇంత తెగింపుతో ఉన్నాం ఈ అంశంలో, తప్పు చేయలేదు కాబట్టి అనే విషయాన్ని చెప్పిండ్రు. ఆయన శైలి ఆయన చెప్పిండ్రు. మీరేం చెప్పాలనుకుంటే చెప్పండి, అది ఊరుకోండి. రైట్ రైట్ థ్యాంక్ యూ దయాకర్ గారు. ఇంకా చూద్దాం ఇంకా రేపు ఎలాంటి రెస్పాన్స్ వస్తాయో. మనం చూసాం కేటీఆర్ సవాల్పై కాంగ్రెస్